నాకు అదే డౌట్గా వస్తుంది, ఇటేనా పోయేది లేదా అమ్మ అటు ఇటు ఏమైనా అయింది అనుకో తేడా కథమే కదా. గూగుల్ మ్యాప్స్ని నమ్ముకోకండి, ఎందుకంటే మీరు నా లెక్క మోసపోతారు. గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని బందర్ బీచ్ అని కొట్టి అంతా కరెక్టే వచ్చింది. లాస్ట్లో దగ్గరికి వచ్చిన తర్వాత వేరే రూట్ చూపించింది. 15 కిలోమీటర్లు పోయినాక ఆడ పెద్ద కంపౌండ్ వాల్ కట్టుంది. అక్కడ నుంచి రూటే లేదంట, అది బంద్ చేసేసిరంట. అటు చూపిస్తుంది. అప్డేట్ చేయండి భయ్యా, గూగుల్ మ్యాప్స్ మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం, అప్డేట్ చేయండి. అలా 15 కిలోమీటర్లు వేస్ట్, టైం వేస్ట్, పెట్రోల్ బొక్క అంతా బొక్క. లొకేషన్ చూడండి మస్తు ఉంది, చెట్టు మొత్తం, ఎండ కూడా చక్కగా వస్తలేదు, మస్తున్నాయి చెట్లు. మనం వచ్చిన రోడ్డు గూగుల్ మ్యాప్స్లో లేదు తెలుసా. మెయిన్ థింగ్ ఏం తెలుసు, ఇప్పుడు మేము వెళ్ళే రూట్ ఏదైతే ఉందో అడుక్కొని పోతున్నాం. దాని తర్వాత ఇప్పుడు చూపిస్తుంది, అంటే ఏదైతే మనం ఈ రూట్ ఎక్కినామో అప్పుడు చూపిస్తుంది ఇంటికెళ్ళి పోవాలి. ఇందాకంతా వాళ్ళు తప్పుదారి పట్టించారు. 15 కిలోమీటర్స్ టేక్ రైట్ అట్లా బిస్కెట్ అయిపోయింది. సో చెప్పేది ఏంటంటే లోకల్స్ బెస్ట్. నేను గూగుల్ మ్యాప్స్ వాడినప్పుడు దాన్ని నమ్ముకొని యథావిధిగా వెళ్ళిపోకండి. అంటే హైవే రోడ్లో ఉన్నప్పుడు అదంతా ఉన్నప్పుడు మంచిగానే పనిచేస్తుంది. ఏదైతే ఊర్లలో వస్తాం అప్పుడు అది ఆగం చేస్తుంది, అది ఆగమై మనల్ని ఆగం చేస్తుంది. సో నేను అనేది ఏంటంటే మీరు లోకల్లో ఉండేటోళ్ళండి, అంటే ఇక్కడ మనం ఈ ఏరియాకి పోవాలి, మనం బీచ్కి పోవాలి, ఏమని అడుగుతాం అట్లా బీచ్కి పోయే దారేటు అని చెప్పి అడిగి అట్లా తెలుసుకొని పోండి. అంతేగాని డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని పోకండి, మోసపోకండి. అట్లా పోయినాం అనుకో మళ్ళీ మందిమేలు బాయ్స్ లేక సీదా అరే మా ఇంటికి గూగుల్ మ్యాప్స్ ఉంది కదా అని చెప్పి ఎవరు పడిపోయినాం అనుకో, సుభాష్ రావడానికి పెట్రోల్ ఉండదు, బయటికి రానికి మళ్ళీ సుభాష్ ఇక దాని తర్వాత చోటు అనాలి. అయ్యో ఫిష్ ఎండిపోయింది, ఎండి చేప మచిలీపట్నం బీచ్కి వచ్చినాం. టికెట్ కాటో అంటే ఏం చేద్దాం, అందరూ మచిలీపట్నం అంతా ఒకటే. ఫైనల్గా అయితే మనం బీచ్ కాడికి రీచ్ అయిపోయినాం. అలలు మస్తు డేంజర్గా వస్తున్నాయి. ఇక అది చూడాలి ఎంత డేంజర్గా అనిపిస్తుంది. ఇంత దూరం వచ్చి ఎక్కుతారా అన్నవాడైనా, నీళ్ళల్లో ఉంటాడు కానీ నీళ్ళు ఏమన్నా అరే మాకు జారిపోతుంది, బండి జారిపోతుంది. ఆహా చూస్తావా సుహాదీరా మగధీర మొత్తం రెడీగా ఉంది. అది కూడా భైరవా. సో గైస్ ఫైనల్గా అయితే మేము బందర్ బీచ్ కాడికి అయితే వచ్చినాము. ఇగో బందర్ బీచ్ మొత్తం మస్తు అంటే మస్తు ఉంది, ఖాళీ కడక్కుంది. కానీ అంతా బాగానే ఉంది, కానీ ఎండ మస్తు ఉంది. పొద్దునేమో అంతగానో వాన అంతా కొట్టింది, ఇప్పుడేమో ఎండ ఉంది మొత్తం, ఏం అర్థమవుతలే. గాలి ఎండ మస్తుగానే ఉంది. వీడు ఏం చేస్తున్నా ఆనకే తెలవాలి. ఇక అరే యాందిరా అయ్యా యాన్ చేస్తున్నా, నడు కెమెరాది. ఇక మంచి క్లిప్స్ వీడియోస్ అన్నీ తీయాలి కదా, అందుకే కెమెరాలకి వెళ్ళి రికార్డ్ చేస్తాయి. చలో
టైం అయితే నాకు తెలిసి 2 అవుతున్నట్టుంది. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్, కోమా మస్తు ఎంజాయ్ చేసేసినాం. ఇక మళ్ళీ వ్లాగ్ తీయాలి కదా, అందుకనే జర కెమెరా అన్నీ పట్టుకొని వచ్చేస్తున్నాం. అయితే ఇక్కడ ఈ జీపులు ఉన్నాయి, మస్తు ఉన్నాయి జీపులు, చూపిస్తా కానీ. ఇక 130 ఇంకో ఇవైతే మస్తు ఉన్నాయి జీపులు. దీంట్లో ఇదంతా మొత్తం తిరగాలి ఆడ. ఆల్రెడీ అంతా తిరిగి అయిపోయింది, ఓపిక లేదు. చల్లగా ఉందా వాటర్? తీసుకుంటా. వస్తున్నా. వాటర్ బాటిల్ తీసుకోవాలి ఒకటి, అయితే లేదు. సో ఇదంతా ఇక్కడే, అంటే బీచ్ ఇక్కడనే ఉంది, పైగా ఇక్కడనే అమ్మేస్తున్నారు. ఇక్కడనే అంతా హైలైట్ ఉంది అంతా. ఇక్కడ నుంచి లుక్ చూడండి ఒకసారి. ఇక ఎట్లా మస్తు అంటే మస్తు ఉంది ఇక్కడ నుంచి. పర్ సైడ్ ఉంది అది. అరే నీ పైసలు బ్యాగ్లో నా ఫోన్ తీసుకొచ్చిన గూగుల్ పే ఉంటుంది. సో ఇక్కడనే ఏమంటారు, ఫ్రైడ్ రైస్ ఇదంతా ఇక్కడనే ప్రిపేర్ అవుతున్నాయి కూడా. మా షార్ట్లు కూడా అమ్ముతుర్రు ఈడ. చల్లగా ఉందా వాటర్? ఎంత? 1 ఇవ్వండి. అందులో వాటర్లో ఆడి మొత్తం నోరంతా ఉప్పు అయిపోయింది. తింటావా ఏమన్నా? సో అరే ఇక్కడ నుంచి చూపెట్టు, మస్తు ఉంది లుక్. ఇక్కడ నుంచి హైలైట్ ఏంటంటే బ్యాగులు గీగులు అన్నీ ఆడనే పెట్టేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం మేము. మెయిన్ థింగ్ ఏంటంటే వాటర్లో సగం బాడీ దాకా వెళ్ళాం లోపల. ఒడ్డుకున్నంత దగ్గర వరకు వేడిగా ఉంది. కొంచెం లోపలి పోగానే అమ్మా ఏమన్నా చల్లగా ఉన్నాయి నీళ్ళు, డేంజర్ చల్లగా ఉన్నాయి. కానీ వీడికి వచ్చినందుకు వర్త్ ఇట్ మామ. ఏ జోబులో చూసినా మట్టి ఇంతగానో వెళ్ళినాయి. ఈ అమ్మ జీవితం ఇక బాడీ మీద మొత్తం మట్టే, కర్రగా అయిపోయినాం. రావడానికి అయితే ఎన్నో తంటాలు పడి అది పడి ఏదో వేసి వచ్చినాం. కానీ ఇక్కడికి వచ్చినాక ఫుల్ ఎంజాయ్, పండుగ అనుకుంటూ కూర్చున్నాం. ఇంకా ఒక 5-6 మంది అంటే మా వాళ్ళందరూ కలిసి వచ్చుంటే నాకు పక్క వాళ్ళు. హైలైట్ ఏంటంటే ఇందాక ఒక చెడ్డీ పేసి గిరిగిరి తిప్పి సముద్రంలో వేసి పడేసిరు. ఆడేమో లోపల నుంచి వస్తలేడు, అదేమో అలలు గట్టిగా వస్తున్నాయి. అలా దోస్తులందరూ ఒడ్డుకు వచ్చి నించురు. ఆడు లోపల నించొని ఒకటే తనలాడుతారు, ఆ చెడ్డీ వెతుక్కుంటున్నాడు. అమ్మా దొరకలే. టవల్ ఉంటది కదా, ఆ టవల్ తీసుకెళ్ళి ఇచ్చిరని మళ్ళా ప్యాంట్ వేసుకున్నాడు. ఇట్లా చిన్న చెడ్డీ వేసుకొని వచ్చిండు, చూపెట్టరు అది. అట్లాంటి చిన్న చెడ్డీ వేసుకొని వచ్చి రాగానే ఆడ మొత్తం వాళ్ళు ఏం చేసిరు, దనదన తిప్పేసి ఇసిరి పాడు లోపలికి. విసరంగానే వాడు ఆగమైపోయినాడు, ఆయనకేం అర్థం కాలేదు. కానీ ఒక ఆంటీ అయితే చాలా మంచిది. ఎందుకంటే మేము ఎంతసేపు దాదాపు ఒక 3 hours 2 hours నీళ్ళలో ఆడుతూనే ఉన్నాం. ఏం చేయాలి మేము ఖాళీ. ఆడ 2 ఐస్ క్రీమ్లు తీసుకున్నాం. ఒక ఐస్ క్రీమ్ 45 రూపీస్, 2 ఐస్ క్రీమ్లు తీసుకున్నాం. వీడు నేను 90 రూపీస్ అయింది. బ్యాగ్ నీడ పెట్టుకోవాలా అంటే అని చెప్తే పెట్టుకోనా అని చెప్పి ఆడ ఎవరిని నమ్మాలో అర్థమవుతలేదు. ఆంటీ అయితే మంచిగా బ్యాగులు చూసుకొని ఇప్పుడు కూడా బ్యాగులు గీగులు అన్నీ ఆడనే ఉన్నాయి. ఇక్కడ ఒకటి కెమెరా బ్యాగ్ ఒకటి తీసుకొచ్చిండు, పెద్ద బ్యాగ్ ఆడనే ఉంది, హెల్మెట్ అన్నీ ఆడనే ఉన్నాయి. ఆడ వదిలేసి వచ్చినాం. సో నేను ఇందాక చెప్పినా కదా, ఇదే ఈ బండి కంటే మన బ్యాగులు గీగులు అన్నీ ఈయన పెట్టేసినాం. ఆంటీ మొత్తం స్లీప్లో ఉంది, డీప్ స్లీప్లో ఉంది. ఆంటీ పొద్దున్న నుంచి మా బ్యాగులు ఆడనే ఉన్నాయి. ఆంటీ మంచిగా చూస్తున్నాం. అని మస్తు మంది అంటే మస్తు మంది. ఇందాక ఒక్కడైతే ఆడదాకా వెళ్ళిపోయాడు, మొత్తం ఆడదాకా వెళ్ళిపోగానే ఇక పోలీసు వాళ్ళు అందరూ పెట్టి బయటికి రప్పించి ఈడ కోటింగ్ ఇచ్చిరండి.
సెట్ అయినాడు. లేకపోతే ఈ అమ్మ భయం లేకుండా ఆడదాకపోతే ఇప్పుడు ఒకడు పోయిందంటే ఆటోమేటిక్లీ అరే అమ్మ వాడు పోతుందని చెప్పేసి ఇంకోడు పోతాడు. అట్లా అందరికి అలవాటు అయిపోతుంది పోయేటోళ్ళందరికీ. లేదు 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 అయితే మనం ఒకడు పోయిందనుకో మనకు అలవాటు అయిపోతుంది. ఏమవుతుంది మనం ఆడికి పోయి అమ్మ జీవితం ఆడు పోతుండు కదా మనకేం కాదు మనం కూడా పోతాం. ఈత వచ్చినోడు కొంతమంది ఉంటారు, ఈత రానోడు కొంతమంది. పాపం పోలీసు వాళ్ళు అయితే ఎండలో మస్తు కష్టపడుతుంది. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు అటు సైడ్, మళ్ళీ అటు సైడ్ లాస్ట్కి ఆడున్నారు. మన రక్షణ కోసం ఉంటుంది. జల 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 పాతం నువ్వు అంటారు. ఆ లేడీకి వేరు చూడు, ఇక చీమలు లెక్క కనిపిస్తారు ఆడికి వేరు. కష్టమే లవ్ బర్డ్స్ అని ప్రేమ పౌరాలు బాగున్నాయి. అమ్మా గిరిగిరి ఒక్కొక్కడు కోరిని వేసుకొని వస్తారు అందరు, ఒకళ్ళ మీద ఒకరు పడి వేస్తారు. నేను ఇందాక నిల్చున్నా యాక్చువల్గా. ఇక మేము ఈ ప్లేస్లో ఏదైతే ఉందో ఇక ఈ ప్లేస్లో ఆడ నిల్చొని నేను అక్షిత్ గారు ఇద్దరం ఆడ ఎంజాయ్ చేస్తుంటే ఇద్దరు ప్రేమ పౌరాలు వచ్చినాయి. గతం మీ అమ్మ ఇంట్లో కూడా రొమాన్స్ చేస్తారు సముద్రంలో. ఇది ఎక్కడ జీవితం నాకేం అర్థం కాలేదు. ఆన్ మీదకి ఎక్కి గిర్ల గిలా ఊగుతారు, పైకి పడుతురు, కింది పడుతురు, ఏమేమో చేస్తారు. ఇక పైకి పడుతురు, కింది పడుతురు, ఏమేమో చేస్తారు. అమ్మ జీవితం. మేము ఆడికెళ్ళి రైట్ అయిపోయినాం. ఎందుకంటే ఉన్నంతసేపు అరే జీవితం జీవితం ఇది ఎక్కడ తంటారా బాబు అని మనకు తలకాయ నొప్పి. మన ఆలోచనలు కూడా అవే వస్తాయి. ఎందుకు మనకు ఇదైతే ట్రైపాడ్ గిప్పటి అన్ని పట్టుకొని రెడీగా ఉన్నాడు. వీడియోలు తీసినాము ఆల్రెడీ, కానీ ఏమైందంటే ఆ అలలు దప్ప 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 నొప్పి పాటేస్తున్నాయి నాకు. ఇంకా నోట్లో కూడా వెళ్ళిపోయినాయి, మొత్తం ఉప్పు అయిపోయింది, మొత్తం నోరంతా ఆగమవుతుంది. సో అందుకే నేనేం చేసిన అంటే కొంచెంసేపు ఆగి తీసుకుందామని చెప్పి ఆగినాం. ఇందాక కెమెరా కూడా హీట్ అయిపోయి వీడియో కూడా రికార్డ్ కాలేదు ఇందాక. కానీ బాగానే మనుషులు అయితే ఎక్కువ మంది ఉన్నారు. పొద్దున ఎవరు లేకుండే, ఇప్పుడు వచ్చిర్రు అందరు. పొద్దున మేము వచ్చినప్పుడు ఈయనే ఉండే, వీటి ఇంట్లో కొంతసేపు వీడియోలు ఈయనే తీసుకున్నాం. ఒక చిన్న క్లిప్ ఇక మాకు అవునవును. ఏది చమకాయిస్తున్నాయిందిరా గోల్డ్ లెక్క, చూసిరా మట్టి చమకాయిస్తుంది. అవునరా ఇక చమకాయిస్తున్నాయింది రావు గోల్డ్ సిల్వరా ఏమో మరి ఏదో తేడా ఉంది. ఇగో ఇదంతా అదే కనిపిస్తుందా, గోల్డ్ లెక్క చమకాయిస్తుంది అంతా. నిజంగా గోల్డేనా బదించు ఇదంతా అదే. ఏమో మళ్ళా ఏం అర్థమవుతలే కానీ గోల్డ్ లెక్క మొత్తం చమకాయిస్తుంది. వాళ్ళు చూడు ఏం తక్కువ మా జీవితం. ఇంత దూరం పోయారు మేము. ఆడ సగం దూరం పోయంగానే మాకు ఆ నూకుడికి మాకేం అర్థమవుతలేదు. కింద పడుతున్నాం, మళ్ళీ లేస్తున్నాం, మళ్ళీ పడుతున్నాం, మళ్ళీ లేస్తున్నాం. ఆల్రెడీ నేను 2-3 షర్ట్లు మార్చినా కూడా, 2-3 షర్ట్లు మార్చిన అంత అయిపోయింది కూడా. మళ్ళీ వేసుకొచ్చి మళ్ళీ వీడియోల కోసం. వాళ్ళకేమో కావాలంట. చెప్పు బ్రో. పిక్కా నేను వీడియోలు తీస్తా, యూట్యూబ్ ఫోటో తీసేటోడు కాదు, యూట్యూబర్. సో యాక్చువల్గా మేము పొద్దున వచ్చినప్పుడు కూడా అదే అయింది. అంటే మేము కెమెరా బ్యాగ్లో పెట్టుకున్నాం, పుట్టి బ్యాగ్ వేసుకొని వచ్చినప్పుడు ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు ఏం చేసిరంటే మమ్మల్ని చూసి ఫోటోలు దిగుతారా అది ఇదని చెప్పి అడుగుతాం. అంటే ఏ ఊరు బ్రో మీది?
ఆ? పాతేరా ఎట్ సైడ్ అది బందర్ సైడ్ అంట. ఏం పేరు? ఆ? వంశీ. యూట్యూబ్ లో వస్తుంది చూసుకో వీడియో. ఖతర్నాక్ బాయ్స్ అన్నట్టు. ఆటోమేటిక్ వస్తుంది. ఓకేనా? దరా. సో పొద్దున వచ్చినప్పుడు కూడా ఈ కెమెరామెన్స్ వాళ్ళందరూ డిజిటల్ కెమెరా పట్టుకొని బ్రో ఫోటో తీయాలంటారు. ఇక్కడ ఏం మోసం ఏం జరుగుతుంది తెలుసా? చెప్పకూడదు కానీ ఆయన కానీ మనం చెప్పేస్తాం. మోసం ఏం జరుగుతుందంటే డిజిటల్ కెమెరాలో మనం తీయడానికి ఎంత పడుతుంది? మ్యాక్సిమము నువ్వు 100 ఫోటోలు తీసినా కానీ ఆ డిజిటల్ కెమెరా అసలు యూజ్ చేసేటోళ్ళు పోలీసులు. అంటే మనకు హైదరాబాద్లో చలాన్ కొడతారు కదా, అలాంటి కెమెరా. ఆ కెమెరాతోని ఫోటోలు తీస్తారు. ఇగో కనిపిస్తుంది చేతిలో కెమెరా. ఆ కెమెరాతో ఫోటో తీస్తారు. ఇగో చేతిలో ఉంది చూడు. ఆ కెమెరాతో ఫోటో తీస్తారు. ఒక్క ఫోటోకి 100 రూపీస్ అంట. దీని అమ్మ జీవితం. ఆ ఫోటో అంత క్లారిటీగా రాదు. ఇక్కడ ఏంటంటే తెలియక ఫోటోలు దిగేటోళ్ళే అంతే. ఇప్పుడు దానికంటే నువ్వు ఫోన్లో దిగినా కానీ మస్తు బెటర్ వస్తుంది. అది ఎంత వస్తుంది? 20 మెగాపిక్సెల్ వస్తుంది. 20 మెగాపిక్సెల్లో కూడా అంత క్లారిటీ ఏముండదు. దానిలో సెట్టింగ్ ఏముండదు. ఒకటే ఫోటో బటన్ నొత్తంగానే వచ్చేస్తుంది అంతే. అట్లా నడుస్తుంది. సో ఇక్కడ అంతా డిజిటల్ కెమెరాలు తీసి ఫోటో 100 రూపాయలు దొబ్బుతున్నారు. ఈ స్క్రీన్ టచ్ అయిపోతుంది. మనం ముందు పోయి వీడియోలు తీసుకున్నామని ప్లాన్ వేసుకున్నాం. ఇదంతా క్రౌడ్ ఉంది. మళ్ళీ ఇంకా షో చూస్తారు. ఇక పోలీసు వాళ్ళు మస్తు కష్టపడుతారు. అందులో కూర్చోరు. అరే ఏంట్రా ఏరుకుంటున్నావు? ఇక ఏమంటారు దీన్ని? శంకలా ఏమంటారు కదా. క్యాబుల్ తెరేసుకో. చిన్న చిన్న శంఖాలు ఉన్నాయి. పెద్ద దొరకాల మొత్తం ఎంత ఉండాలి తెలుసా? ఏ సినిమా అది? నమనుకమా? పౌర్ణమిలో అనుకుంటా. పౌర్ణమిలో ఊరుతారు కదా అట్లాంటివి. ఇక ఇక్కడ ఉన్నాయి చూడు. ఇంకోరా పెద్దది వేస్టా? ఏవి? అరే రే అవునా, లోపలికి పోతున్నారా? ఇగో గుంతలలో పోతున్నాయి. కనిపించిందా మీకు? ఇగో నేను పోతా మెల్లగా. వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ ఇగో వెళ్ళిపోయింది. నీ అమ్మాయి చిన్న చిన్న గుంతలన్నీ అవేరా? మొత్తం క్రాప్సే ఉన్నాయి. ఇగో ఇది చూడు ఎంత స్పీడ్ ఉరుకుతుందో. ఇది ఆడుంది ఈడ. అవి తెల్లగా ఉందిందిరా. అది ఇది హైలైట్ అయిపోయింది. చెట్టుకు పొక్కలు పడ్డాయని. ఎమ్మ సడన్ గా చూసి దీన్ని చేప అనుకున్నారా బాబు? అరే అవును, ఇవన్నీ అవే. ఇగో ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోల్స్ ఇగో ఇక్కడ నడుస్తున్నాయి చూడండి. అర్రే ఇవన్నీ అవేరా? అరే అందుకేనా ఇడికి రావద్దని చెప్పేసి కట్టెలు గిట్టెలని పెట్టిరు. ఇగో చిన్న చిన్న హోళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి ఇవి. అరే అది చూడరా ఏమన్నా పెద్దగా ఉంది. అరే ఇవన్నీ అవే ఉన్నాయిరా. ఫోన్లో రికార్డ్ చేయి కనిపిస్తుందేమో చూద్దాం. ఇగో జూమ్ లెన్స్. అరే ఆడ చూడు ఏమన్నా 1 kg ఉంటుందేమో. ఈడుంది. ఈడ నడుస్తున్నాయి కనిపిస్తున్నాయా? ఇవన్నీ క్రాప్సే ఉన్నాయి. ఏమంటారు దీన్ని తెలుగులా?
హిందీలో అయితే తెలుసు మనకు, హిందీలో అయితే కేకడా అంటారు, కేకడా. ఈడ తీస్తే వీడియో మస్తు ఉంటుందిరా, ఈడ తీయచ్చు మంచిగా. చలో వీడియో తీద్దాం. మా వీడియోలు తీద్దామని చెప్తే మబ్బులు వచ్చేసినాయి మొత్తం. ఇక వాన పడుతుంది, ఏం అర్థమవుతుంది. మెల్లమెల్ల స్టార్ట్ అవుతుంది. ఫైనల్గా అయితే అన్ని వీడియోస్ అయితే అన్నీ తీసేసుకున్నాం, రీల్స్ షార్ట్స్ అన్నీ తీసేసినాం, అయిపోయింది. టైం అయితే ఇప్పుడు 5 అవుతుంది. ఇక ఇంటికి బయలుదేరినాం, ఇక స్టార్ట్ అయిపోయినాం. అంత ప్యాకప్ అంతా. బాయ్. కనీసం పొద్దున్నుంచి అన్నం కూడా తినలేరా బాబు, అన్నం కూడా తినలే పొద్దున్నుంచి. ఆడ ఓన్లీ టిఫిన్ చేసినాం, 2 దోశలు తిన్నాం అంతే. ఈడ కూడా నేను ఒకటి కథం, ఇంటికి పోయి దవాయించి తినాలి, లేకపోతే ఈడ ఏదైనా చూసి తిని మెల్లగా ఆపి తిని పోవాలి. ఇక అయిపోయింది. అయితే యాక్చువల్గా బందర్ బీచ్కి వచ్చినాం, కానీ ఇక్కడ బందర్లు అయితే లేవు. దానికోసం బాగా వెతికినాం. బందర్ లాంటి మనుషులు అయితే ఉన్నారు రోయ్, అమ్మ చెడ్డి ఇసురుతుర్రు, మనుషుల్ని ఇసురుతుర్రు నీళ్ళకి. పోలీసు వాళ్ళకి మస్తు పనులు చేస్తూ పెడుతుర్రు వాళ్ళు, ఏమేమో ఇసురుతుర్రు. కానీ బందర్ లేదు, కానీ బందర్ లాంటి మనుషులు ఉన్నారు. సో అది మా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అక్కడ గంట సింబల్ ఉంటుంది, అది ఆన్ చేసుకోరు. ఇక దమ్మొస్తుంది. మన హైదరాబాద్ నుంచి దాదాపు నాకు తెలిసి 450 ఏమో వస్తుందేమో, 450 480 ఏమో వస్తుంది ఇక్కడికి రావాలంటే. ఈడ నుజివీడ్ నుంచి అయితే 82 కిలోమీటర్స్ వచ్చాం. పొద్దున ఎప్పుడో వచ్చినాం, ఇప్పుడు పోతున్నాం. పెట్రోల్ అయిపోయి ఉండొచ్చు, మళ్ళీ వేపియాలి. సో ఇది గైస్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. బాయ్ గైస్.